ఒక్కసారి తీన్మార్ మల్లన్న జాయిన్ అయ్యారు. తీన్మార్ మల్లన్న కూడా ఇవాళ అరెస్ట్ చేశారు. నిజానికి ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నిన్న ఆయన ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నారు. మల్లన్న గారు ఏం జరుగుతుంది? ఎక్కడ మీరు జగద్గిరి గుట్లో ఉన్నారా? అంతిమ యాత్ర కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నాము. రేపు ఉదయం చేస్తా ఉన్నాం కార్యక్రమం. నాకు మా సోషల్ మీడియా టీము ఈ జీ తెలుగులో డిబేట్ జరుగుతుంది, మీరు ఒకసారి చూడండి అని చెప్పిన సందర్భంలో నేను చూడడం జరిగింది. 2-3 మాట్లాడడం జరిగింది. దానికి నేను 1-2 వివరణలు నేను ఇవ్వాలనుకున్నాను. ఒకటి, తీన్మార్ మల్లన్న ఆఫీస్ కార్డుని ఎందుకు తగలబడ్డాడు అని ఒకటి. రెండో చర్చ, చాలా మంది ఏదో ఇది మాకు చేసినట్టుగా చెప్తా ఉన్నట్టు. ఇక్కడ భరత్ గారు మీకు ఫస్ట్ టైం ఎక్స్క్లూజివ్ గా మీకు జీ తెలుగుకు మీ ఫోన్ వాట్సాప్ కి నేను ఇప్పుడు ఒక వీడియో పంపించాను. మీరు ప్లే చేయగలిగితే సీసీటీవీ ఫుటేజ్, ఆ అబ్బాయి మా ఆఫీస్కి వచ్చి నా ఫోటోకి దండం పెట్టుకొని, ఇంకా చాలా ఉంది. సరే, చాలా మంది చాలా మాట్లాడతారు పాపం, చాలా మంది మాట్లాడుతూ మేమేదో కలిసి మాకేదో ఉద్ధరించినట్టు చెప్పినారు. కానీ మేము శరత్ గారితో పని చేయించుకున్న ప్రతి కేసుకు డబ్బులు ఇచ్చినామండి, అట్లేం లేదు. మీరు ఒకసారి ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి. మీకు ఇప్పుడే సీసీటీవీ ఫుటేజ్ పంపించిన ఫస్ట్ టైం ప్లే చేస్తా. అంటే శరత్ గారు నాకు తెలిసి మిమ్మల్ని, శరత్ గారు ఉన్నారు చర్చలు, శరత్ గారు మిమ్మల్ని అన్నారా? ఆయనకు కూడా తెలుసు అండి, ఆయనకు కూడా తెలుసు, ఇబ్బంది నేను ఎవరితో ఉచితంగా పని చేయించుకోలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమన్నాను అంటే దాన్ని పని అట్లేమో అనలేదు. యాక్చువల్ మీరు చర్చలో మిమ్మల్ని ఉద్దేశించి ఏమనలేదు మల్లన్న గారు. టాపిక్ కూడా రాలేదు ఎప్పుడు. నాకు తప్పుడు మెసేజ్ రావచ్చు. నేను అంటే ఆయన ఏమన్నానంటే తీన్మార్ మల్లన్న కార్యాలయంలో పనిచేస్తున్న వాళ్ళు నాకు చాలా మంది తెలుసు, ఎందుకంటే నేను కూడా ఆయన కేసులు వాదించాను కాబట్టి అని అన్నారు. ముక్కుపచ్చలారే వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ, బీసీ యువకులు, ఉత్తేజంగా ఉన్న వాళ్ళు అని అన్నాను తప్ప మనం మల్లన్న గురించి తప్పుగా మాట్లాడలేదు. లేదు శరత్ గారు, నేనేం తప్పుగా భావించట్లేదు. సో మరి నా పీసీఆర్ దగ్గరకు వచ్చింది మీ ఫీడ్, మేము డైరెక్ట్ గా ప్లే చేస్తాం. అంటే ఇది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఇబ్బంది ఏమి ఉండదు కదా? నేను ఆల్రెడీ మీరు ఫార్వర్డ్ చేశాను. ఏముండకపోవచ్చు కదా, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కమ్యూనిటీ గైడ్ లైన్స్ అయితే ఆల్రెడీ మీరు లైవ్ పెడితే వాళ్ళు చూపిస్తున్నారు ఇది సూసైడ్ సెల్ఫ్ హార్మ్ కంటెంట్. ఇంకా ఇది కాదండి, రేపు మాట్లాడేవాళ్ళు మా దగ్గర. కానీ ఒక్కసారి ఆ అబ్బాయి మా ఆఫీస్కి వచ్చి ఆ అబ్బాయి నా ఫోటోకి దండం పెట్టి, అన్నా నువ్వే ఈ బీసీఎల్ అని చెప్పి, నేను తర్వాత ఇస్తాను, మీకు అన్ని ఇస్తా, ఇబ్బంది ఏం లేదు. కానీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ కాడ జరిగిన ఘటన ఎంక్వైరీ జరగాలంటే ఫస్ట్ ఇవన్నీ చూడాలి సమాజం. అందుకోసం చెప్తా ఉన్నా. నేను నాకు మా సోషల్ మీడియా టీము ఇది అన్నా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారనేటువంటి సందర్భంలో శరత్ గారు మీరు ఆ మాట ఎందుకన్నారు? అంటే ఎంక్వైరీ జరగాలి అని మాట ఎందుకన్నారు? అంటే మీ ఉద్దేశం ఏంటి? నేను ఇదివరకే చెప్పినాను కదా, ఎందుకంటే మానసిక దౌర్బల్యంతో యువకులు ఇట్లా ప్రాణత్యాగం చేసుకుంటే చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. ఇట్లాంటి వాళ్ళ మానసిక స్థితి మీద ఎవరైనా ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ఇట్లాంటి వాళ్ళను ప్రోద్బలపరచవచ్చు. ఇట్లా తెలంగాణ ఉద్యమంలో చాలా మందిని బలి చేసినారు అనేటువంటి వాదనలు తెలంగాణ వాదిగా, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన వ్యక్తిగా నేను చూసినాను. కాబట్టి మళ్ళా ఇంకొక విలువైన ప్రాణం కోల్పోవద్దు అన్న దాంట్లో డెఫినెట్ గా ఈవెన్ మనం అవునన్నా కాదన్నా ఒక ఆత్మహత్య మీద కంపల్సరీగా 406 కింద ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. ఇది మనం ఆపేది. ఇప్పుడు మనం వద్దంటే అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆగుతుందా? డెఫినెట్లీ ఎవ్రీ ఆత్మహత్య విల్ బి బుక్డ్ అండర్ 506. దానికి నేను చెప్పేది ఏముంది? నేను ఏమన్నాను, ఒక పర్టికులర్ కాంటెక్స్ట్ లోపల జరిగిన ఇన్సిడెంట్ లో ఎవరు ప్రోద్బలం చేసినారా, లేదా ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారా? ఇప్పుడు ఉద్యమంలోకి వాళ్ళు చొరబడినారు, వీళ్ళు చొరబడినారని ప్రభుత్వం రేపు దుష్ప్రచారం మొదలెడుతుంది. కాబట్టి అట్లాంటి విషయాలలో మనం అవకాశాలు రాని. మరి నేనన్నాను అని అన్నారు కదా, మరి విశారదన్ మహారాజ్ కూడా ఇంతకుముందు అక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర
తొలి వెలుగు రఘుతో చెప్పినాడు దీని మీద సమగ్రమైన విచారణ జరగాలి. బీసీలు కాని వాళ్ళు చాలా మంది చెప్తారండి, మేము అది పట్టించుకోము. కానీ మీరు సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా వినాల్సి ఉంటుంది. ఓకే, అంటే శరత్ గారు మీరు మీరు మీ ఉద్దేశంలో ఇప్పుడు, ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే తీర్మార్ మల్లన్న ఆయన్ని పాయింట్అవుట్ చేసినట్టు అనుకొని అది చేసినట్టు లేదు, మీరు ఆయన పాయింట్అవుట్ చేయలే కదా. ఒకవేళ ఆయనకి ఎవడన్నా తప్పుడు సమాచారం ఇచ్చి ఆయన భావించుకుంటే అది ఆయనకు సంబంధించిన వ్యవహారంగా, నాకు సంబంధించిన నేను ఎప్పుడు పాజిటివ్ పరిణామాలకు ఇక్కడ వేరే వాయిస్ ప్లే అవుతుంది. పీసీఆర్ చూడండి మల్లన్న గారు, నిన్న కూడా ఉన్నారు మీరు, శరత్ గారు ఇద్దరు ఉన్నారు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు శరత్ గారు కూడా ఉండే. ఆయన మీకు క్లారిటీ ఇస్తున్నారు, మీరు మిమ్మల్ని ఉద్దేశించి కాదు అని. నేను చూడలేదండి, నిన్నటి ప్రోగ్రామ్ మళ్ళీ చూసుకోవచ్చు. నిన్న దానిలో ఉన్నారు మీరు, మళ్ళీ చూసుకునేంత సమయం కూడా నాకు లేదండి. కానీ ఒక విషయం ఏంటంటే, నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఒకవేళ నాకు తప్పుడు సమాచారం వస్తే సరిదిద్దుకుంటాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ అదే అట్లాంటిది ఏమన్నా వస్తే కూడా సరిదిద్దుకుంటాము. శరత్ గారితో నేను ఎప్పుడు ఫ్రీగా పని చేయించుకోలేదండి, ఆయన ముందే చెప్తున్నా ఈ మాట. ఆయనకు సరే తృణమో ప్రాయమో మేము మా వంతు సహకరించే మా కోసం పని చేయించుకున్నాము. సరే ఆయన ఎందుకు మళ్ళా ఇప్పుడు మనం మాట్లాడుతున్నది అతను కౌశిక్ గురించి కదా, అతను ఈశ్వరాచారి గురించి కదా. అంటే విషయం ఏంటంటే శరత్ గారు, నాకు మా వాళ్ళు రాసి పంపిన పాయింట్స్ మీద మాట్లాడుతున్నాను నేను. అవి తప్పైతే నేను సరిదిద్దుకుంటా, ఇబ్బంది ఏం లేదు. అసలు మీకు సంబంధించిన టాపికే రాలేదు. యూఆర్ అన్నెసర్లీ క్రియేటింగ్ ఏ సిచ్యువేషన్. అసలు మీకు సంబంధించిన టాపిక్ నిన్న రాలేదు. నిన్న భరత్ ఇంట్రొడక్షన్ చేసినప్పుడే మేడిపల్లి ఇట్లా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తీర్మార్ మల్లన్న ఆఫీస్కి పోయేసేసి వచ్చిన తర్వాత ఇట్లా చేసినాడట. నిన్న ఇంట్రొడక్టరీ పార్ట్ లో భరతే చెప్పినాడు. ఓకే కావచ్చు, మేబీ నేను అదేమనంటే నేను సరిదిద్దుకుంటాను. నాకు అంటే ప్లీజ్ వెరిఫై. అట్లా ఒకవేళ అట్లాంటిది ఏమన్నా ఉంటే నేను సరి చూసుకుంటా, నాకేం ఇబ్బంది లేదు. ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు బుట్టంగారి మాధవరెడ్డి గారు కూడా ఒక ఏది చెప్పినాడని, ఇది దీనికి బీసీ సంఘాలు బాధ్యత వహించాలని ఆయన చెప్పినట్టుగా నాకు ఒక చర్చలు అన్నారు. రైట్, దీంటే ముందే రాదని ఎందుకు చెప్పలేదు, ముందే ఇది సాధ్యం కాదని ఆయన వాళ్ళ రెడ్డి గారికి ఎందుకు చెప్పలేదు అనేది నా క్వశ్చన్ అండి. ఆ రోజు వీళ్ళు అలర్ట్ చేసినట్టే మేము బీసీ. తీర్మార్ మల్లన్న గారు, మీరు నాకు పంపించిన విజువల్ ప్లే అవుతుంది మీ రిక్వెస్ట్ మేరకు. ఆఫీస్లో మీ ఆఫీస్లో జరిగిన దానికి సంబంధించి లైవ్లో యాక్చువల్లీ ఏంటంటే యూట్యూబ్ లైవ్ని బ్లాక్ చేసింది. ఇది సూసైడ్ కంటెంట్ అని కొన్ని చోట్ల సెల్ఫ్ ఐ అండర్స్టాండ్ అండ్ గో అంటేనే దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది యూట్యూబ్ లైవ్ కానీ ఇది కానీ దాన్ని. ఎందుకంటే ఇది దాన్ని నేను ఫస్ట్ టైం మీకే పంపాను భరత్. అవునవును, సెల్ఫ్ హార్మ్. అదే అందుకనే ఆ విజువల్ మనం ప్లే చేస్తున్నాం ఇప్పుడు. ఎస్, మీరు కంటిన్యూ చేయండి ఆ విజువల్. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ ఎవరైతే చిల్లర అవో నా ఫోటోకు దండం పెడుతూ అతను అన్నా మీరే ఆదుకోవాలి బీసీలు అని చెప్పి అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే నా కాడ ఉండాల్సినంత ఉందండి. అంటే నేను ప్రతి విషయానికి సమాధానం చెప్పలేను, కానీ విషయం అయితే చెప్తా. నా జాతి బిడ్డ బలిదానం చేసిండు, దానికి కారణాలు నేను కూడా బాధ్యత వహించాలి భరత్ గారు. నేను కూడా బాధ్యుని దానికి. ఎందుకంటే హామీ ఇచ్చిన పార్టీలోనే ఉన్నాపు అని నేను బాధ్యత వహిస్తున్నా భరత్ గారు. ఆ విషయంలో జరిగిన పొరపాటు ఏదైతే ఉందో, అంటే అప్పుడు ఆ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు మీరు ఉన్నారా పార్టీలో? అప్పుడు అప్పుడు లేను. ఆ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఆ హామీని చూసి జైన్ కావడం జరిగింది భరత్ గారు. అంటే ఏం లేదు, నేను చాలా సార్లు కూడా చెప్పాను మీ స్టూడియోలో కూడా, కేవలం ఆ హామీని ఇచ్చి చెప్పానని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా ఇది కాదు భరత్ గారు, ఇంకా చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. తను ఏం చెప్పిండు, ఏం కథ అనేది. అంటే నేను ఒకటి చెప్పదలుచుకున్నా, అయి మరణాన్ని చిన్నతనం చేసి చూడకండి. త్యాగం అది మామూలు త్యాగం కాదు. నేను కొన్ని ఆడియోస్ కూడా నేను ఇస్తాను భరత్ గారు, ఇబ్బంది ఏం లేదు. కానీ అలా జరగకూడదు.
ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ మీ ఆఫీస్లో ఏం చేశారు? యాక్చువల్లీ మీ ఫోటోకు దండం పెట్టారు దాని ముందు. అవునండి. అతను వచ్చి ఫోటోకు దండం పెట్టి ఆయన చేసిన ఈ నినాదాలు అదంతా ఆడియో రూపంలో కూడా ఉంది. ఇబ్బంది లేదు. చెప్పాడు, ఏం చెప్పదలుచుకున్నాడు ఈ సమాజానికి, ఏం చెప్పబోతున్నాడు అనేది కూడా ఉంది. దాంట్లో మీరు షాక్ అవుతారండి. ఎవడెవడు ఈ బీసీలకు మోసం చేస్తున్నాడో కూడా లెక్కలు చెప్పాడండి పాపం అబ్బాయి. ఎవడెవడు ఎట్ట కుట్రలు పన్నుతున్నా ఉన్నా చేస్తా ఉన్నాడు అటువంటి ఫస్ట్ టైం అండి. అంటే ప్రభుత్వాన్ని అన్నారా, లేకపోతే బీసీ సంఘాల వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు కూడా రేజ్ చేశారా కొంతమంది? అట్లా ఉన్నా బీసీ సంఘాలు అనేటువంటి కాదు కానీ ఇక అందరు ఉన్నారండి. ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది ఉంది. ఏదేమైనా కూడా నేను ఆ బిడ్డను తిరిగి తెచ్చివ్వలేను. నేను బాధ్యత వహిస్తా ఉన్నా. ఆ చావుకు నాది కూడా బాధ్యత. నేనే చెప్పిన ప్రజలకి, ప్రజలారా మనకు కాంగ్రెస్ కు ఓటేస్తే 42% రిజర్వేషన్ వస్తుందని నేను 100 సభలలో చెప్పడం జరిగింది. నేను బాధ్యత వహిస్తున్నా, బాధ్యత గల ప్రజాప్రతినిధిగా. నేను కూడా ఆ కుటుంబానికి జరిగిన లోటును నేను తీర్చలేను. అని ఏదైతే చర్చ జరగాలో ఆ చర్చ అర్థవంతంగా ఉండాలి. ఆ చర్చ ద్వారా ఇంకొక ఆత్మహత్య జరగకుండా ఉండాలి. మీరు అసలు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎవరిది అని మీరు అనుకుంటున్నారు? మాధవ్ రెడ్డిదా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వందా, బీజేపీదా, లేకపోతే ప్రతిపక్షాలదా, బీఆర్ఎస్దా? ఓవరాల్ గా మీరు ఒకళ్ళదే రెస్పాన్సిబిలిటీ అంటే ఎవరి పేరు? మీరు నేను బాధ్యత వహిస్తున్నాను సార్. నేను బాధ్యత వహిస్తున్నాను. బాధ్యత గల నాయకుడిగా నేను ముందుకు వచ్చి ఇది నా బాధ్యత అని చెప్పి చెప్తా ఉన్నాను సార్. మిగతా వాళ్ళని కూడా అడగండి సార్. సేమ్ మిగతా వాళ్ళని కూడా అడగండి. ఏం హామీ ఇచ్చినాం, ఏమి ఇంప్లిమెంట్ చేసినాం, ఎవరు కోర్టుకు పోయినారు, ఎవరు వాదించినారు, ఎవరు జడ్జిమెంట్ ఇచ్చినారు. సార్ బిల్లు పెట్టిన రోజు నేను బల్లగుడ్డి చెప్పిన ఇది సాధ్యం కాదు అని చెప్పి. బిల్లు పెట్టిన రోజు బల్లగుడ్డి చెప్పిన. ఆయన చెప్తా ఉన్నారు బుట్టంగారి మాధవరెడ్డి గారు ముందు ఎందుకు చెప్పలేదని. డే 1 రోజు చెప్పిన నేను ఇస్తారు కదా. డే 1 రోజు చెప్పిన. అడగండి, నేను చెప్పినా లేదా మీరు అడగండి. మీరు చెప్పారు, శరత్ గారు కూడా చెప్పారు ఆ రోజు. నేను ఆ రోజు చెప్పినాను. మీరు ఆ రోజు చెప్పారు. కులగన్న రోజు మన స్టూడియోలోనే మీరు చించేశారు, నాకు గుర్తుంది. అది మళ్ళీ ఒకసారి చేస్తాను కూడా. కులగన్న జరిగిన రోజు తప్పుడు జరిగింది, కులగన్న జరగలేదు, సాధ్యం కాదని చూస్తున్నాను. అవును. అంటే వీళ్ళు ఒక విషయం ఏంటంటే భరత్ గారు, మా బిడ్డ చనిపోయాడు, కారణాలు దీనిపైన చర్చ జరిగితే బాగుంటుంది సార్. బాధ్యత ఈ సమాజం వహించాలి సార్. మొత్తం ఎంటైర్ సమాజం వహించాలి సార్. ఎంటైర్ సమాజం వహించాలి. దాంట్లో నేను కూడా ఉన్నా సార్. దాంట్లో శరత్ గారు ఉన్నారు, దాంట్లో చరణ్ గారు ఉన్నారు, దాంట్లో తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. అందరం ఉన్నాం సార్. కేవలం వేరే వాళ్ళ మీద నెట్టి తప్పించుకోవడానికి లేదు సార్. ఈ సమాజానికి మనం ఇచ్చిన హామీని నిలబెట్టడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది సార్. ఈ ప్రభుత్వం విఫలమైనప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో, లేదంటే ఈ ప్రభుత్వాన్ని రావడానికి కారణమైనటువంటి మనలో, లేదంటే ఈ ప్రభుత్వాన్ని గెలిపించడానికి నినాదం ఇచ్చినటువంటి మనం బాధ్యత వహించాలి సార్. బాధ్యత నుంచి తప్పుకోవడం అంటే అది ద్రోహం చేయడం సార్. మళ్ళీ కూడా బాధ్యత వహిస్తున్నారు సార్. మరి వే ఫార్వర్డ్ ఏంటి దీనికి సార్? ఏమీ లేదు సార్. ప్రజలు ఇది రాజకీయ పరిష్కారం జరగాలి సార్. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, 3 సంవత్సరాలు మోడీ ప్రభుత్వం అయితే ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటుంది. ఎట్లా సార్? ఒకటి సార్, ప్రజల ఆకాంక్ష అనేది బలంగా వాళ్ళ గుండెల్లో నాటకపోయిన రోజు పెద్ద పెద్ద ప్రభుత్వాలు కూడా కుప్పగూలి నేల రాలిపోయినాయి సార్. ఇక్కడ ఏపీలో ఇవాళ సింగిల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడంటే ప్రజల ఆకాంక్ష సార్. అది ఏపీ ప్రజలను కూడా వాళ్ళలో ఉన్నటువంటి భావోద్రేగాన్ని గౌరవిస్తూ చెప్తా ఉన్నాను. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా 135 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి కానీ, లేకపోతే దీన్ని ఇంప్లిమెంట్ చేసి పార్లమెంట్ లో బిల్లు పెట్టి 9th షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి బీజేపీని కానీ, లేదంటే ఈ అసలు బీసీలకు సంబంధించినటువంటి అంశాన్నే పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కానీ తప్పకుండా సమాజం గుర్తిస్తారు సార్. ఒక రోజు వస్తుంది.
అంటే 3 పార్టీలు లేని ఆల్టర్నేటివ్ ఉందా, అవకాశం ఉందా? సార్ ఎందుకుండదు సార్ నీళ్లు దోషుల్లో ఎక్కువ అయినప్పుడు ఏదో ఒక చేయి నుంచి జారిపోతూనే ఉంటాయి సార్. ఏదో ఒక చేయి నుంచి జారిపోతాయి. అలాగే బీసీలకు కూడా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఫస్ట్ చెప్తా ఉన్నది, ఫస్ట్ బీసీల కోసం పనిచేస్తున్న పార్టీ. నో డౌట్ సార్. ఇప్పుడు ఇతర వర్గాలు కూడా ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ ఉంది, మైనారిటీ ఉంది, ఓసీలు కూడా 17% ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కావాలి కదా సార్. బీసీలో కూడా చాలా వర్గాలకు జీరికిపోయింది. బీసీ జేఏసీ మొదలు పెట్టారన్నారు, ఆర్ కృష్ణయ్య, జాజా శ్రీనివాస్ గౌడ్. మళ్ళీ ఆ జేఏసీ కూడా ఇప్పుడు యాక్టివ్ గా లేనట్టుంది, అంటే మళ్ళీ దాని వర్గాలు అయిపోయినట్టున్నాయి. నేనేం చెప్తా ఉన్నాను సార్, ఈ సమాజం, ఈ తెలంగాణ గడ్డ తనకు కావలసిన ఉద్యమాన్ని తాను సృష్టించుకుంటారు సార్. ఇది చరిత్ర. తనకు ఏ నాయకుడు కావాలి, ఎప్పుడు కావాలి, ఏ ఉద్యమం చేయాలనేది ఈ చరిత్ర ఇప్పటి వరకు సృష్టించుకుంది. కేసీఆర్ గారినైనా, అంతకుముందుకున్నటువంటి 69 ఉద్యమం అయినా, ఇప్పుడైనా తనే పుట్టించుకుంటది, తనే కార్యక్రమం చేయిస్తారు సార్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది సార్. ఎవరు, నేను ఒకటి చెప్తా ఉన్నా, జీ తెలుగు నుంచి మళ్ళొక్కసారి అప్పీల్ చేస్తా ఉన్నా, బీసీ ప్రజలారా నీ రాజ్యం రాబోతుంది. మీరు పొరపాటున కూడా ఇటువైపు ఆలోచించకండి, ఆత్మహత్యల వైపు. అది పరిష్కారం కాదు. దానికి అనేక మార్గాల ద్వారా, ఒకవేళ నిజంగా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారు చేసుకోవాలి. దాన్ని నేను ప్రజలకు చెప్పిన నేను చేసుకోవాలి సార్. వీళ్ళు ఎందుకు చేసుకుంటారు? మేం బాధ్యత వహించాలి కదా సార్. అందుకోసం చెప్తా ఉన్నా సార్, ప్రజలారా మీరు ఆవేదనతో ఉన్న మాట వాస్తవం. దాన్ని గుర్తించడం, ఒకవేళ ఈ బీసీ ఉద్యమంలో 2వ ఆత్మహత్య జరగడానికి వీల్లేదు. అది జరిగితే మోసం చేసిన వ్యక్తులదే జరగాలి. ఇది నేను చెప్పదలుచుకుంది సార్. థ్యాంక్ యూ. ఓకే, సో గారు చెప్పండి.